2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి. నాకు పంచగ్రహ కూటమి 2026 జనవరి 19th and 20th వస్తుంది. దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల మీద అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సరే, ఏదైనా సరే అంటే ప్రీవియస్గా నేను చేసినటువంటి షష్టగ్రహ కూటమి వీడియోలో ఏ విధంగా ఉండబోతుందని అంటే గతంలోనే మీరు చెప్పడం జరిగింది. అంటే ఇలా వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాంతోపాటు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి అండ్ కొన్ని డ్యామేజెస్ జరుగుతాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందండి అసలు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది 5 గ్రహాల యొక్క కలయిక అండి. సో మేజర్లీ మనం గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మిథునంలోనే వక్రగతిలో సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. అయితే 15వ తారీఖు 2026 జనవరిలో అప్పటి వరకు కూడా 4 గ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారములు ధనస్సు రాశిలో ఉంటాయండి. కరెక్ట్గా 15వ తారీఖున ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలోకి తరువాత 19, 20వ తారీఖుల్లో చంద్రగ్రహ సంచారములతో కలిసి మకర రాశి అని పిలువబడేటువంటి 10వ రాశిలో ఈ 5 గ్రహాల యొక్క కలయిక మనకి కనబడుతుంది. ఇది 2 రోజుల పాటు ఉండేటువంటి కలయిక అండి. దీనివల్ల ప్రధానంగా రాజకీయాల్లో మార్పులు కనబడతాయి, ఉద్యోగాల్లో లే ఆఫ్స్ కానీ, కొత్త ఉద్యోగాలు తీసుకోవడం కానీ, కొత్త తరహా వ్యవహారం అంతా కూడా సృష్టిలో స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. ఆ 5 గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు. 19, 20వ తారీఖు దాటిన తర్వాత చంద్రుడు అనేటువంటి ఆయన మళ్ళీ కుంభంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చతుర్గ్రహ కూటమి మకర రాశిలో కంటిన్యూ అవుతుంది. అయితే మేజర్లీ ఈ యొక్క గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి అపారమైన రాజయోగాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైన కష్టాలను తీసుకురావడం జరుగుతుందండి. ఎప్పుడెప్పుడు మారేటువంటి అవకాశం ఉంటుందండి గ్రహాలు ఇవి? సో మేజర్లీ రవి అనేటువంటి ఆయన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భాన్నే మనం మకర సంక్రాంతి అని పిలుస్తామండి. 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు అనేటువంటి గ్రహం 13వ తారీఖునే ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. అదే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు బుధ, కుజ గ్రహ సంచారంలో ప్రవేశిస్తున్నాయి. 18వ తారీఖు సాయంత్రము చంద్రుడు అనేటువంటి ఆయన ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నారండి. ఇలా 19, 20వ తారీఖుల్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతుంది. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత జరగబోతుంది ఈ కలయిక? ఈ కలయిక అనేటువంటిది జనరల్ మనం ట్రాన్సిట్స్ మనం చూసుకుంటే మనకే అర్థమవుతుంటుందండి. రవి అనేటువంటి ఆయన నెలకు ఒకసారి మారుతూ ఉంటారు, కుజుడు అనేటువంటి ఆయన 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ విధంగా గురువు అనేటువంటి ఆయన సంవత్సరానికి ఒకసారి, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ కలయిక ఏదైతే ఉందో చూసారో నాగరాజు గారు, శని అనేటువంటి ఆయన మీన రాశిలో ఉండడం, గురువు మిథున రాశిలో ఉండడం, తర్వాత మిగతా గ్రహాలు మకర రాశిలోకే పంచగ్రహ కూటమి ఏర్పడడం లాంటిది 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది జరుగుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కలయికలన్నీ కూడా సాధ్యమవుతాయి. మీరు చెప్పిన దాని ప్రకారము పంచగ్రహ కూటమిలో మిథున్ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి అక్కడి నుంచి ఇయర్ మొత్తం చూసుకున్నా కూడా? తప్పకుండా అండి. ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అంతా కూడా మిథున రాశి వాళ్ళకి 8వ స్థానంలో పడుతోందండి. సో ఆల్రెడీ మనం మాట్లాడుకుంటే చాలా సందర్భాల్లో 2026లో మీకు ఎలా ఉండబోతోందని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దాంట్లో కానీ దేంట్లోనైనా మీరు చూస్తే మీకు ఆల్రెడీ కంటక శని ఉంది అని, గురుబలము అనేటువంటిది పెద్దగా అనుకూలించట్లేదని చాలా సందర్భాల్లో నేను చెప్పానండి. అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినా గురు, శని ఇద్దరు కూడా ఎప్పుడైతే మీకు ఫేవరబుల్గా లేరో, మిగతా ప్లానెట్స్ అయినా కాస్త బలంగా ఉన్నారనుకోండి, కెరీర్లో కాస్త ముందుకు వెళ్తారు, చేసే పని కలిసి వస్తుంది. అంటే ఈవెన్ గురుబలం లేకపోయినా మాకు పర్వాలేదండి, బాగానే ఉన్నాము అని కొంతమంది చెప్తూ ఉంటారు క్లయింట్స్ కానీ ఎవరన్నా. సో అలాంటివన్నీ కూడా ఈ పరిస్థితుల్లోనే కనబడుతూ ఉంటాయి. బట్ మీకు మకర సంక్రాంతి జనవరి 15వ తారీఖు దగ్గర నుంచి రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు 8వ స్థానంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇందులో ఏ గ్రహాలు వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ రవి కుజులు ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారండి. దీనివల్ల ఏంటంటే మీకు అష్టమ రవి, అష్టమ కుజుడు యొక్క దోషం స్టార్ట్ అవుతుంది. బుధ, శుక్రులు కూడా వెళ్తూ ఉన్నారు, వాళ్ళిద్దరూ యోగాన్ని ఇస్తుంటే వీళ్ళిద్దరూ దోషాన్ని ఇస్తూ ఉన్నారు, చంద్రుడు కూడా దోషాన్ని ఇస్తున్నారు. అయితే దీనివల్ల ఏంటంటే ఏదైనా జాబ్స్ విషయంలో ఇబ్బందులు రావడం కానీ, ముఖ్యమైన పనుల్లో పెండింగ్ పడడం కానీ. తర్వాత చూడండి మిథున రాశి వాళ్ళకి సింహం ఏమవుతుంది, మిథునం, కర్కాటకం, సింహం. సో 3వ స్థాన అధిపతి అన్నమాట. మీ సిబ్లింగ్స్తో ఏదైనా ప్రాబ్లం రావడం కానీ,
పట్టుదలగా ఏదైనా ఒక విషయాన్ని చేయాలనుకుంటే దాంట్లోనే మీకు బ్రేక్ రావడం కానీ, తర్వాత సంతానము రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా రావడం కానీ, రాజకీయ నాయకులు పదవిని కోల్పోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత విషయం ఏంటంటే ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎక్కువగా చూడొచ్చు, కాబట్టి కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత చూడండి, అష్టమ కుజుడి యొక్క దోషం కనబడుతోంది. అష్టమ కుజుడి యొక్క దోషం ఎప్పుడైతే ఉంటుందో 6th లార్డ్ అండి, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. బ్లడ్కి సంబంధించినవి, తర్వాత నరములకి సంబంధించినవి, చర్మానికి సంబంధించినవి, డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మకర సంక్రాంతి తరువాత రావచ్చు. వాహన ప్రమాదములు కూడా చిన్న చిన్నవి జరగచ్చు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే 6th లార్డ్ అష్టమంలో ఎగ్జాల్టేషన్ కాబట్టి. సో గాయాలు, చిన్న చిన్న రక్త దర్శనం అని శాస్త్రం చెబుతోంది. సో వాటికి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాతది ఏంటి అంటే చంద్రుడు అనేటువంటి ఆయన బలంగా లేరు. మిథునానికి ఎవరండి? 2nd లార్డ్, ధనము, డబ్బు అనేటువంటిది కోల్పోవడం, రావాల్సిన డబ్బులన్నీ కూడా బ్లాక్ అవ్వడం, విపరీతంగా ఖర్చు అవ్వడం లాంటివి జరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. 2nd లార్డ్ అష్టమంలో బాగా లేదు అంటే సేవింగ్స్ అనేటువంటివి ఉండవు. ఇప్పటిదాకా సంపాదించిందంతా కూడా కోల్పోవడం లాంటివి ఉంటాయి 19th and 20th ఎస్పెషల్లీ. కాబట్టి ఆ 2 daysలో ట్రావెలింగ్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు, ఆ 2 daysలో డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టద్దు, మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల అవుట్ ఆఫ్ 5 planets మీకు 2 planets అనుకూలంగా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నవే బుధుడు అండ్ శుక్రుడు అనమాట. బుధుడు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉన్నారో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి నుంచి మళ్ళీ మీరు రీగెయిన్ అవ్వడానికి, తర్వాత సర్వైవల్ అవ్వడానికి మీకు బుధుడే కాపాడుతూ ఉంటారు, రాష్ట్రాధిపతి కాబట్టి. ఆరోగ్యము కానీ, మీ యొక్క ప్రొఫైల్ ఎక్కడ కూడా పడిపోకుండా, గౌరవ మర్యాదలు కోల్పోకుండా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం, కాపాడుకోవడం కానీ ఒక రక్షా కవచం లాగా బుధుడే మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. సో ఎంతవరకు కాపాడుతారు, వ్యక్తిగత జాతకంలో ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయి అనేటువంటిది ప్రశ్నార్థకం. అయితే శుక్రుడు కూడా మీకు చాలా బాగున్నారండి, 5th లార్డ్. ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం వల్ల ఆకస్మికంగా ఎప్పుడైతే మీరు డీప్ డౌన్లో కష్టాలతో ఇబ్బంది పడుతూ, మనీ లేక కానీ ఏదో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో ఈ శుక్ర బలము అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా ఆ టైంలో మిమ్మల్ని పైకి తీసుకురావడం కానీ, అది ప్రేమ వ్యవహారాలు కానీ, సంతానము కానీ, మనీ కానీ, ట్రావెలింగ్స్ కానీ ఏదైనా సరే కావచ్చు, ఆ ప్రాబ్లం అక్కడతో ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ రవి కుజుల యొక్క దోషం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇస్తూనే ఉంటారు. సో వారి యొక్క దోషం తగ్గడానికి ఆదిత్య హృదయం ప్రతిరోజు మకర సంక్రాంతి తరువాత నుంచి చదవండి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని జపం చేయండి. ఈ 2 రెమెడీస్ మీరు చేయడం వల్ల రవి కుజుల యొక్క దోషం మిమ్మల్ని నెల రోజుల వరకు, ఆ యొక్క దోషం ఉన్నంత కాలం కూడా మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఎందుకు చాలా మందికి ఒక్కొక్క యాంగ్జైటీ ఉంటుంది, మాకు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కొంత రిలాక్సేషన్ ఉంది. అయితే 2026 మొత్తం మాకు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో నూతన ఆంగ్ల సంవత్సరం వచ్చిందండి 2026లో. మీ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది, లేకపోతే ఎక్కడెక్కడ మేజర్ ఈవెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కెరీర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఎవ్రీథింగ్, ఎక్కడైనా జాబ్ చేంజ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలనుకుంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది, వ్యక్తిగత జాతకం చూడాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క జాతకాన్ని చూస్తూ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి.